సో ఇన్ని సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన తర్వాత సడన్లీ ఒకటేసారి వాళ్ళ అధికారాన్ని కోల్పోయిన తర్వాత మనస్థిమితం లేక ప్రాపర్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఆలోచన లేని మాటలు మాట్లాడుతున్నారు అనేది నా ఒపీనియన్. ఓకే, మరి నిజంగా వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 10 ఏళ్ళు వాళ్ళ పాలన నడిచింది. మరి విషయం ఏమై ఉండొచ్చు డెప్త్ గా చూసుకున్నట్లయితే ఆస్తి తగాదాలా, లేకుంటే వారసత్వ తగాదాలా, లేకుంటే మామూలుగా కేసీఆర్ తర్వాత లేకుంటే రెండో స్థానంలో నేను ఉండాలి ఎట్లేదన్నా కానీ పార్టీలో నాకంటూ ఒక అధికారం అనేది ఉండాలని చెప్పేసి మామూలుగా అంటే అధికార దాంతో. నా ఒపీనియన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా ఆస్తులు కూడగట్టుకుని ఉండవచ్చు. ఈ ఆస్తుల పంచాయతీ వల్ల ఏమవుతుంది అంటే కవిత గారు నాకేదో ఇంపార్టెన్స్ దొరకట్లేదని వారి ఎంపీగా కూడా గెలవలేకపోయారు. ఎంపీగా గెలవలేకపోయినందుకు వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఏదో ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ తీసుకొచ్చుకోగలిగారు. సో ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఎమ్మెల్సీ ఇబ్బంది కావచ్చు, లేకపోతే వారిని ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ చేయలేదనే ప్రాబ్లం కావచ్చు. అలాగే వారి అన్నకి ప్రతిరోజు ప్రెస్ మీట్లలో ఈ మధ్య కేటీఆర్ గారు ఇవే చెప్తున్నారు తప్పితే వీరికి కవిత గారికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు అనే అభిప్రాయం అక్కసుతో ఆస్తులు కూడా వాళ్ళ అన్నకే ఎక్కువ ఉంది తనకి లేదనే అభిప్రాయంతో కవిత గారు ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉండొచ్చు. అది మనం చూస్తున్నాము. జైలుకి వెళ్ళొచ్చింది అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్లో కవిత గారు జైల్లో ఎన్ని రోజులు ఉన్నారో ఎన్ని నెలలు ఉన్నారో మనం చూసాం. ఎన్ని నెలల తర్వాత వచ్చిన తర్వాత వారికి ఎటువంటి గౌరవము సముచిత స్థానము దొరకట్లేదని అక్కస్తోనూ ఫ్రస్ట్రేషన్లోనూ వాళ్ళ ఫాదర్కి లెటర్ రాసున్నారు. దానివల్ల ఏదో గొడవలు అయినాయి. దీంతో పాటు ఈమె మొన్న వాళ్ళ బాబు గ్రాడ్యుయేషన్ సెరమనీకి యుఎస్ వెళ్ళున్నారు. ఆ యుఎస్ వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి సంప్రదింపులు నాతో జరపలేదు. 25 years ఆఫ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి ఈ అక్కసుతోనూ అన్నకి ఎక్కువ ఇంపార్టెన్స్ దొరుకుతుంది, నాకు దొరకట్లేదని అధికారం కోసం డబ్బుల కోసమని వారి ఆస్తి తగాదాలని తీసుకొచ్చి పబ్లిక్ ఆపాదిస్తున్నారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, మరి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది కవిత గారిది? మరి తనను రక్షించుకోవడానికే ఇట్లా జాతీయ పార్టీల్లోకి వెళ్ళబోతున్నారు అన్నట్లు కూడా బయట అయితే నడుస్తూ ఉంది. మరి మీరు టీఆర్ఎస్ పార్టీ 2004లో ఆవిర్భవించిన తర్వాత 2004లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది. 2009లో మహాకూటమి పేరుతో సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ అన్నిటితో కలిపి ఎలక్షన్స్లో పోటీ చేసింది. దాని తర్వాత 2014లో ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. సో ఈ వారి తన మనుగడ ఎక్కడైతే కష్టం బీఆర్ఎస్ పార్టీలోనో తన తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలో తన మనుగడ కష్టమా అనుకుని ఆమె వేరే నేషనల్ పార్టీ వైపు చూస్తూ ఉండొచ్చు. ఇన్నిసార్లు వాళ్ళు ప్రతిసారి వేరే వాళ్ళ అలయన్స్తోనే ఎలక్షన్స్లో పోటీ చేశారు. అదే ప్రకారంగా ఆమె ఇప్పుడు నేషనల్ పార్టీ వైపు చూస్తూ ఉండొచ్చు, కానీ బీజేపీ పార్టీలో జాయిన్ అవుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనేది చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడిచినటువంటి విషయం. మరి ఇప్పుడు వాస్తవానికి బీజేపీలోకి వస్తుంది అనే ఆలోచన ఉంది. ఇంకోటి ఆ లేఖ రిలీజ్ చేయడానికి కూడా బీజేపీ కోవట్ ఎవరో ఉన్నారు అన్నట్లు కూడా బయటకైతే వచ్చినటువంటి విషయం. దీని గురించి మీరేం చెప్తారు? బీజేపీ కోవర్టులు ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదు. మరి ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ లెటర్స్ వాళ్ళ నాన్నకి రాసిన ఒక తండ్రికి కూతురు లెటర్ రాయడం ఒక రకమైన పద్ధతి, లేదా ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేతగా పార్టీ కార్యకర్తగా ఆమె లెటర్ రాసిందా లేకపోతే వాళ్ళ నాన్నకి లెటర్ రాసిందా అనేది ఫస్ట్ కంక్లూజన్కి రావాలి మనం. పర్సనల్ లెటర్ అన్నప్పుడు నా ఫ్యామిలీలో నా యొక్క పొజిషన్ ఏంటని వాళ్ళ నాన్నకి ఆమె ఆవేదన వ్యక్తం చేసుకుని ఉండొచ్చు. దాన్ని ఎందుకు ఇంత పొలిటికల్ చేస్తున్నారు? ఎప్పుడు బీజేపీ బీఆర్ఎస్తో కలిసి లేదు. నేను అందుకే మీకు ఎలక్షన్ ప్రస్తావన చేసింది 2004లోను 2009లోను 2014లోను ఎందుకు చేశాను అంటే ఏ రోజు బీజేపీ బీఆర్ఎస్తో కలిసి లేదు. సో ఫ్యూచర్లో వారు వస్తాము అంటే పొలిటికల్ పార్టీగా ఎవరైనా మా పార్టీలో జాయిన్ అవుతానంటే జాయిన్ చేసుకునేదానికి నాకు ఎటువంటి రైట్స్ లేవు. నేషనల్ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటే మేము ఆ స్టాండ్కి బైండ్ అయి ఉంటాము తప్ప వారు జాయిన్ అవుతారా జాయిన్ అవ్వరా అనే దాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనేది మా పార్టీలో నాకు తెలిసినంత వరకు మా పార్టీలో కోవర్టులు ఉన్నారనైతే నేను అనుకోవట్లేదు. అటువంటి కోవర్టులు ఎవరైనా ఉంటే అది రాష్ట్ర అధినాయకత్వము లేదా నేషనల్ పార్టీ వాళ్ళు చూసుకొని ఎవరేం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి పైన అవగాహన అనేది మా రాష్ట్ర అధినాయకత్వానికి అందరిపైన చిన్న సాధారణ బూత్ స్థాయి కార్యకర్త పైన కూడా అభిప్రాయం ఉంటుంది.
సో బీజేపీ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరు పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తారే తప్పితే కోర్టులుగా పనిచేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. మేడం, ఇంకో విషయం కూడా చూసుకున్నట్లయితే గోషమల్ ఎమ్మెల్యే రాజసింగ్ గారు కూడా కవిత మాట్లాడినటువంటి విషయం అది అక్షరాల వాస్తవం, సేమ్ అదే జరుగుతుందని చెప్పేసి అన్నారు. రాజసింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది రాజాసింగ్ గారి పర్సనల్ ఒపీనియన్. రాజాసింగ్ గారి పర్సనల్ ఒపీనియన్ని తీసుకొచ్చి మళ్ళీ వారు అలా మాట్లాడారు కాబట్టి దాని మీద మీ ఒపీనియన్ అంటే, నేను వారు మాట్లాడిన మాటల్ని వక్రీకరించేంత స్థాయిలో నేను లేననేది నా ఒపీనియన్. అది వారి వ్యక్తిగత అభిప్రాయం కానీ అది పార్టీ అభిప్రాయం కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకుంటారా బీజేపీలో? అదే చెప్పాను, ఇప్పటిదాకా బీజేపీ అనే పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకి సంబంధం లేదు, వ్యక్తిగత అభిప్రాయాన్ని కన్సిడరేషన్లో ఉండవు. రాజాసింగ్ గారు ఒక ఎమ్మెల్యేగా వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చి ఉండవచ్చు. పొలిటికల్ పార్టీలో ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పగలిగే రైట్స్ ఉన్నాయి. అలాగే రాజాసింగ్ గారు కూడా వారి అభిప్రాయాన్ని చెప్పి ఉండవచ్చు. బట్ అది దాన్ని మొత్తాన్ని పార్టీకి ఆపాదిస్తున్నారని అయితే నేను అనుకోవట్లేదు. కోర్టులు ఉన్నారని మాత్రం నేను ఏకీభవించను. ఓకే, అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రాజసింగ్ గారు ఇట్లా మాట్లాడేంత దాన్ని ఎట్లా చూస్తారు అసలు? అది రాజాసింగ్ గారి విజ్ఞతకే వదిలేస్తాను కానీ దానికోసం నేను కమెంట్ చేసే స్థాయిలో ఉన్నానని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి బీజేపీ బలపడిపోతుందా? ఇట్లా ఏ రకంగా అంటే గ్రామ స్థాయిలో అయితే అంత పొట్ట అయితే లేదు, గ్రామ స్థాయి నుంచి తీసుకొస్తేనే పార్టీకి బలం చేకూరే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు ఈ రాజకీయ పరిణామాలు ఎలా మలుపు జరుగుతుంది? బీజేపీ బలపడటానికి మరి ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు కింద స్థాయి కార్యకర్తల నుంచి? బీజేపీ ఎప్పుడు బలంగానే ఉంది. మీరు ఒక చిన్న ఆలోచన చేస్తే ఇదివరకు మేము ఉన్న 11 లక్షల సభ్యత్వం నుంచి ఈరోజు 40 లక్షల సభ్యత్వానికి మేము ఎదగగలిగినామంటే బీజేపీ గ్రామ స్థాయిలో కూడా మాకు, బూత్ స్థాయిలో కూడా మాకు కార్యకర్తలు ఉన్నారు. మా ఆర్గనైజేషన్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది బూత్ స్థాయి నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం. మా బూత్ స్థాయి కార్యకర్తలకు కూడా మంచి కీ పొజిషన్లో ఉండగలిగిన అవకాశం ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయే. మేము అధికారంలో లేము, లేకపోతే మీకు గ్రామాల్లో పట్టు లేదు అనే మాట అవాస్తవం. దీన్ని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎలాగ చెప్పగలుగుతాను అంటే 2019లో 4 ఎంపీ స్థానాలు ఓట్ షేర్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 2024కి వచ్చేసరికి ఎంత ఓట్ షేర్ని మేము పెంచుకోగలిగినాము. అలాగే బీఆర్ఎస్ ఎలాగ తగ్గించుకోగలిగింది అంటే మేము ఎలక్షన్కి మమ్మల్ని పెంచుకునే ప్రయత్నం చేశాము. అలాగే పబ్లిక్కి ఉపయోగపడే కార్యక్రమాలు చేసి, పబ్లిక్ రీచ్ అయ్యే ప్రయత్నం చేసి, ప్రజలతో వాళ్ళ మనసు గెలుచుకునే పనిలో ఈ 8 ఎంపీలు గెలుచుకుని ఉన్నాము. అందుకే బీఆర్ఎస్కి ఒక్క ఎంపీని కూడా ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు కాబట్టి ఒక్క ఎంపీని కూడా వాళ్ళకి ఇవ్వలేదు. మా 4 ఎంపీలు కాస్త 8 ఎంపీలు అయ్యాయి అంటే ప్రజలు మమ్మల్ని, నరేంద్ర మోదీ గారి పాలనని నమ్మినందువల్లనే మాకు ఇంత అధికారాన్ని కట్టబెట్టారనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. గ్రామ స్థాయిలో ఈరోజు మా 6 హామీలని ఇచ్చిన 6 హామీలని ప్రకటించిన కాంగ్రెస్ అవి ఫుల్ఫిల్ చేయటంలో విఫలమైంది. అలాగే 10 సంవత్సరాల పరిపాలనలో, బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీ అనేది వారికి చాలా ఆశాజ్యోతిగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి మా క్యాడర్ని పెంచుకుంటూ, అలాగే మేము కూడా అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. ఇన్ని రోజులు అంటే కవిత గారు ఎలా ఉన్నారు, తెలంగాణ జాగృతిలో వారికి ఒక గౌరవ స్థానం ఇచ్చింది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ గారి కూతురు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురు. సో ఇన్ని సంవత్సరాలు అధికారాన్ని అనుభవించిన తర్వాత సడన్లీ ఒకటేసారి వాళ్ళ అధికారాన్ని కోల్పోయిన తర్వాత మనస్థిమితం లేక ప్రాపర్ జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఏమి ఆలోచన లేని మాటలు మాట్లాడుతున్నారు అనేది నా ఒపీనియన్. ఓకే, మరి నిజంగా వాస్తవానికి ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ 10 ఏళ్ళు వాళ్ళ పాలన నడిచింది. మరి విషయం ఏమై ఉండొచ్చు డెప్త్గా చూసుకున్నట్లయితే? ఆస్తి తగాదాలా, లేకుంటే వారసత్వ తగాదాలా, లేకుంటే మామూలుగా కేసీఆర్ తర్వాత లేకుంటే రెండో స్థానంలో నేను ఉండాలి ఎట్లేదన్నా కానీ పార్టీలో నాకంటూ ఒక అధికారం అనేది ఉండాలని చెప్పేసి మామూలుగా అంటే అధికార దాంతో? నా ఒపీనియన్ ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత చాలా ఆస్తులు కూడగట్టుకుని ఉండవచ్చు. ఈ ఆస్తుల పంచాయతీ వల్ల ఏమవుతుంది అంటే కవిత గారు నాకేదో ఇంపార్టెన్స్ దొరకట్లేదని వారి ఎంపీగా కూడా గెలవలేకపోయారు. మా ఎంపీగా గెలవలేకపోయినందుకు వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఏదో ఎమ్మెల్యే కోటాల్లో ఎమ్మెల్సీ తీసుకొచ్చుకోగలిగారు. సో ఎమ్మెల్సీగా ఉన్నారు. సో ఎమ్మెల్సీ ఇబ్బంది కావచ్చు, లేకపోతే వారిని ఫ్లోర్ లీడర్ బీఆర్ఎస్
ఎమ్మెల్సీ ఫ్లోర్ లీడర్ చేయలేదనే ప్రాబ్లం కావచ్చు. అలాగే వారి అన్నకి ప్రతిరోజు ప్రెస్ మీట్లలో ఈ మధ్య కేటీఆర్ గారు ఇవే చెప్తున్నారు తప్పితే వీరికి కవిత గారికి ఎటువంటి ఇంపార్టెన్స్ లేదు అనే అభిప్రాయం అక్కసుతో ఆస్తులు కూడా వాళ్ళ అన్నకే ఎక్కువ ఉంది తనకి లేదనే అభిప్రాయంతో కవిత గారు ఇట్లాంటి ఆరోపణలు చేస్తూ ఉండొచ్చు. అది మనం చూస్తున్నాము. జైలుకి వెళ్ళొచ్చింది అవినీతి ఆరోపణలు, లిక్కర్ స్కామ్లో కవిత గారు జైల్లో ఎన్ని రోజులు ఉన్నారో, ఎన్ని నెలలు ఉన్నారో మనం చూసాం. ఎన్ని నెలల తర్వాత వచ్చిన తర్వాత వారికి ఎటువంటి గౌరవము, సముచిత స్థానము దొరకట్లేదని అక్కస్తోనూ ఫ్రస్ట్రేషన్లోనూ వాళ్ళ ఫాదర్కి లెటర్ రాసున్నారు. దానివల్ల ఏదో గొడవలైనవి. దీంతో పాటు ఈమె మొన్న వాళ్ళ బాబు గ్రాడ్యుయేషన్ సెరమనీకి యుఎస్ వెళ్ళున్నారు. ఆ యుఎస్ వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి సంప్రదింపులు నాతో జరపలేదు. 25 years ఆఫ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి ఈ అక్కసుతోనూ అన్నకి ఎక్కువ ఇంపార్టెన్స్ దొరుకుతుంది, నాకు దొరకట్లేదని అధికారం కోసం, డబ్బుల కోసం అని వారి ఆస్తి తగాదాలని తీసుకొచ్చి పబ్లిక్ ఆపాదిస్తున్నారు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, మరి ఇప్పుడు రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది కవిత గారిది? మరి తనను రక్షించుకోవడానికే ఇట్లా జాతీయ పార్టీల్లోకి వెళ్ళబోతున్నారు అన్నట్లు కూడా బయట అయితే నడుస్తూ ఉంది. మరి మీరేం? టీఆర్ఎస్ పార్టీ 2004లో ఆవిర్భవించిన తర్వాత 2004లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసింది. 2009లో మహాకూటమి పేరుతో సిపిఐ, సిపిఎం, తెలుగుదేశం పార్టీ అన్నిటితో కలిపి ఎలక్షన్స్లో పోటీ చేసింది. దాని తర్వాత 2014లో ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనం చూస్తున్నాం. సో ఈ వారి తన మనుగడ ఎక్కడైతే కష్టం బీఆర్ఎస్ పార్టీలోనో, తన తండ్రి స్థాపించిన బీఆర్ఎస్ పార్టీలో తన మనుగడ కష్టమా అనుకుని ఆమె వేరే నేషనల్ పార్టీ వైపు చూస్తూ ఉండొచ్చు. ఇన్నిసార్లు వాళ్ళు ప్రతిసారి వేరే వాళ్ళ అలయన్స్తోనే ఎలక్షన్స్లో పోటీ చేశారు. అదే ప్రకారంగా ఆమె ఇప్పుడు నేషనల్ పార్టీ వైపు చూస్తూ ఉండొచ్చు, కానీ బీజేపీ పార్టీలో జాయిన్ అవుతుంది అని నేనైతే అనుకోవట్లేదు. ఇప్పుడు మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నడిచినటువంటి విషయం. మరి ఇప్పుడు వాస్తవానికి బీజేపీలోకి వస్తుంది అనే ఆలోచన ఉంది. ఇంకోటి ఆ లేఖ రిలీజ్ చేయడానికి కూడా బీజేపీ కోవటే ఎవరో ఉన్నారు అన్నట్లు కూడా బయటకు అయితే వచ్చినటువంటి విషయం. దీని గురించి మీరేం చెప్తారు? బీజేపీ కోవర్టులు ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదు. మరి ఇన్ని హండ్రెడ్స్ ఆఫ్ లెటర్స్ వాళ్ళ నాన్నకి రాసిన, ఒక తండ్రికి కూతురు లెటర్ రాయడం ఒక రకమైన పద్ధతి, లేదా ఒక బీఆర్ఎస్ పార్టీ అధినేతగా పార్టీ కార్యకర్తగా ఆమె లెటర్ రాసిందా, లేకపోతే వాళ్ళ నాన్నకి లెటర్ రాసిందా అనేది ఫస్ట్ కంక్లూజన్కి రావాలి మనం. పర్సనల్ లెటర్ అన్నప్పుడు నా ఫ్యామిలీలో నా యొక్క పొజిషన్ ఏంటని వాళ్ళ నాన్నకి ఆమె ఆవేదన వ్యక్తం చేసుకుని ఉండొచ్చు. దాన్ని ఎందుకు ఇంత పొలిటికల్ చేస్తున్నారు? ఎప్పుడు బీజేపీ బీఆర్ఎస్తో కలిసి లేదు. నేను అందుకే మీకు ఎలక్షన్ ప్రస్తావన చేసింది 2004లోను, 2009లోను, 2014లోను ఎందుకు చేశాను అంటే, ఏ రోజు బీజేపీ బీఆర్ఎస్తో కలిసి లేదు. సో ఫ్యూచర్లో వారు వస్తాము అంటే పొలిటికల్ పార్టీగా ఎవరైనా మా పార్టీలో జాయిన్ అవుతానంటే జాయిన్ చేసుకునేదానికి నాకు ఎటువంటి రైట్స్ లేవు. నేషనల్ పార్టీ ఎటువంటి స్టాండ్ తీసుకుంటే మేము ఆ స్టాండ్కి బైండ్ అయి ఉంటాము తప్ప వారు జాయిన్ అవుతారా జాయిన్ అవ్వరా అనే దాన్ని నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనేది మా పార్టీలో నాకు తెలిసినంత వరకు మా పార్టీలో కోవర్టులు ఉన్నారని అయితే నేను అనుకోవట్లేదు. అటువంటి కోవర్టులు ఎవరైనా ఉంటే అది రాష్ట్ర అధినాయకత్వము లేదా నేషనల్ పార్టీ వాళ్ళు చూసుకొని ఎవరేం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్కరి పైన అవగాహన అనేది మా రాష్ట్ర అధినాయకత్వానికి అందరిపైన, చిన్న సాధారణ బూత్ స్థాయి కార్యకర్త పైన కూడా అభిప్రాయం ఉంటుంది. సో బీజేపీ పార్టీలో పనిచేసే ప్రతి ఒక్కరు పార్టీ కోసం, దేశం కోసం, ధర్మం కోసం పనిచేస్తారే తప్పితే కోర్టులుగా పనిచేస్తారని మాత్రం నేను అనుకోవట్లేదు. మేడం, ఇంకో విషయం కూడా చూసుకున్నట్లయితే గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గారు కూడా కవిత మాట్లాడినటువంటి విషయం అది అక్షరాల వాస్తవం, సేమ్ అదే జరుగుతుందని చెప్పేసి అన్నారు. రాజాసింగ్ గారు చేసినటువంటి వ్యాఖ్యల పైన మీ అభిప్రాయం ఏంటి? ఇది రాజాసింగ్ గారి పర్సనల్ ఒపీనియన్. రాజాసింగ్ గారి పర్సనల్ ఒపీనియన్ని తీసుకొచ్చి మళ్ళీ వారు అలా మాట్లాడారు కాబట్టి దాని మీద మీ ఒపీనియన్ అంటే, నేను వారి మాట్లాడిన మాటల్ని వక్రీకరించేంత స్థాయిలో నేను లేననేది నా ఒపీనియన్. అది వారి వ్యక్తిగత అభిప్రాయం కానీ పార్టీ అభిప్రాయం కాదు అని మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను నేను. వ్యక్తిగత అభిప్రాయాలు కూడా తీసుకుంటారా బీజేపీలో? అదే చెప్పాను, ఇప్పటిదాకా బీజేపీ అనే పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకి సంబంధం లేదు, వ్యక్తిగత అభిప్రాయాన్ని కన్సిడరేషన్లో ఉండవు. రాజాసింగ్ గారు ఒక ఎమ్మెల్యేగా వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చి ఉండవచ్చు. పొలిటికల్ పార్టీలో ప్రతి ఒక్కరికి వాళ్ళ అభిప్రాయాల్ని చెప్పగలిగే రైట్స్ ఉన్నాయి. అలాగే రాజాసింగ్ గారు కూడా వారి అభిప్రాయాన్ని చెప్పి ఉండవచ్చు. బట్ అది దాన్ని మొత్తాన్ని పార్టీకి ఆపాదిస్తున్నారని అయితే నేను అనుకోవట్లేదు. కోవర్టులు ఉన్నారని మాత్రం నేను ఏకీభవించను. ఓకే, అంటే అంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి రాజాసింగ్ గారు ఇట్లా మాట్లాడేంత వరకు దాన్ని ఎట్లా చూస్తారు?
అది రాజాసింగ్ గారి విజ్ఞతకే వదిలేస్తాను, కానీ దానికోసం నేను కమెంట్ చేసే స్థాయిలో ఉన్నానని నేనైతే అనుకోవట్లేదు. ఓకే, అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరి బీజేపీ బలపడిపోతుందా, ఇట్లా ఏ రకంగా? అంటే గ్రామ స్థాయిలో అయితే అంత పట్టు అయితే లేదు, గ్రామ స్థాయి నుంచి తీసుకొస్తేనే పార్టీకి బలం చేకూరే అవకాశం అయితే ఉంది. మరి ఇప్పుడు ఈ రాజకీయ పరిణామాలు ఎలా మలుపు జరుగుతుంది? బీజేపీ బలపడటానికి మరి ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు కింద స్థాయి కార్యకర్తల నుంచి? బీజేపీ ఎప్పుడు బలంగానే ఉంది. మీరు ఒక చిన్న ఆలోచన చేస్తే, ఇదివరకు మేము ఉన్న 11 లక్షల సభ్యత్వం నుంచి ఈరోజు 40 లక్షల సభ్యత్వానికి మేము ఎదగగలిగినామంటే బీజేపీ గ్రామ స్థాయిలో కూడా మాకు, బూత్ స్థాయిలో కూడా మాకు కార్యకర్తలు ఉన్నారు. మా ఆర్గనైజేషన్ లెవెల్ ఎలా ఉంటుంది అనేది బూత్ స్థాయి నుంచి మండలానికి, మండలం నుంచి జిల్లాకి, జిల్లా నుంచి రాష్ట్రం, రాష్ట్రం నుంచి దేశం. మా బూత్ స్థాయి కార్యకర్తలకు కూడా మంచి కీ పొజిషన్లో ఉండగలిగిన అవకాశం ఉన్న ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీయే. మేము అధికారంలో లేము, లేకపోతే మీకు గ్రామాల్లో పట్టు లేదు అనే మాట అవాస్తవం. దీన్ని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను. ఎలాగ చెప్పగలుగుతాను అంటే 2019లో 4 ఎంపీ స్థానాలు, ఓట్ షేర్ పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 2024కి వచ్చేసరికి ఎంత ఓట్ షేర్ని మేము పెంచుకోగలిగినాము. అలాగే బీఆర్ఎస్ ఎలాగ తగ్గించుకోగలిగింది అంటే, మేము ఎలక్షన్కి మమ్మల్ని పెంచుకునే ప్రయత్నం చేశాము. అలాగే పబ్లిక్కి ఉపయోగపడే కార్యక్రమాలు చేసి, పబ్లిక్ రీచ్ అయ్యే ప్రయత్నం చేసి, ప్రజలతో వాళ్ళ మనసు గెలుచుకునే పనిలో ఈ 8 ఎంపీలు గెలుచుకుని ఉన్నాము. అందుకే బీఆర్ఎస్కి ఒక్క ఎంపీని కూడా ఇవ్వలేదు. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని నమ్మలేదు కాబట్టి ఒక్క ఎంపీని కూడా వాళ్ళకి ఇవ్వలేదు. మా 4 ఎంపీలు కాస్త 8 ఎంపీలు అయ్యాయి అంటే ప్రజలు మమ్మల్ని, నరేంద్ర మోదీ గారి పాలనని నమ్మినందువల్లనే మాకు ఇంత అధికారాన్ని కట్టబెట్టారనేది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. గ్రామ స్థాయిలో ఈరోజు మా 6 హామీలని ఇచ్చిన 6 హామీలని ప్రకటించిన కాంగ్రెస్ అవి ఫుల్ఫిల్ చేయటంలో విఫలమైంది. అలాగే 10 సంవత్సరాల పరిపాలనలో, బీఆర్ఎస్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. సో ఇప్పుడు బీజేపీ అనేది వారికి చాలా ఆశాజ్యోతిగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గ్రామ స్థాయి నుంచి మా క్యాడర్ని పెంచుకుంటూ, అలాగే మేము కూడా అధికారంలోకి వచ్చేదానికి ప్రయత్నం చేస్తాం. తప్పేం లేదు కదా, బీయింగ్ ఏ పొలిటికల్ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజా సంక్షేమం కోసమే ప్రయత్నం చేస్తాము. ఆ ప్రజా సంక్షేమంలో మేము నెక్స్ట్ తెలంగాణలో బీజేపీ గవర్నమెంట్ని ఫామ్ చేస్తుంది. మీకు ఈరోజు డేట్ గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ తెలంగాణ అధికారంలోకి వస్తుంది.